ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది జనరల్ బ్రెస్ట్ అని చెప్పేసి వండుతున్నాం అన్నమాట. మామూలు రైస్ చూడండి. ముందుగా నెయ్యి ఇస్తాము, సరిపడిన నెయ్యి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాం చూడండి. వేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. జీడిపప్పు, మిరియాలు, షాజీరా, ఆకులు, చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాయలు, ఇలాచి, అనాస్ పువ్వు, స్టార్ పువ్వు అన్నమాట. ఈ పచ్చిమిరకాయలు అన్నమాట. సంక్రాంతికేమో చికెన్ బిర్యానీ కూడా సపరేట్ చేసి అది వేరే టైప్లో ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ముందు బిరంజాకులు, చెక్క వేసేసుకున్నాం. మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి. మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట. వేసుకుని ఇలా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనాకు అన్నమాట. గసగసాలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాకు కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాకు కూడా వేసేస్తాం కదా ఫ్రెండ్స్. మనం కేజీన్నర రైస్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు వేసి ఇలా ఫ్రై చేస్తాం. ఫ్రెండ్స్ మొత్తం ఏంటంటే 5 గ్లాసులు వేసాం అన్నమాట. ఫ్రెండ్స్ 2 గ్లాసులు ఏమో బాస్మతి రైస్ అనమాట. మిగిలిన 3 ఏంటంటే సోనా మసూరి అనమాట. ఫ్రెండ్స్ నానబెట్టేసి అక్కడికి చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో 8 గ్లాసులు వాటర్ అనమాట. ఇదే గ్లాస్తో అనమాట. ఇప్పుడు మేము బియ్యం కూడా కొలిసింది ఈ చిన్న బిందులో పోసాం. ఇప్పుడు వాటర్ అనేది పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. 8 గ్లాసులు అనమాట. 8 గ్లాసెస్ వాటర్ అన్నమాట. ఇలా తిప్పుకోవాలి. రావాలన్నమాట. మొత్తం అంతా కూడా సరిపడినంత షార్ట్ వేస్తున్నాం రైస్లోకి. ఇలా ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట. పెసర రెడీ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది బియ్యం కడిగేసాం కదా, ఇది తీసుకొచ్చి వీటిలో వేసుకోవాలి. మరుగుతున్న దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ రైస్. స్మెల్ బాగా వస్తుంది. ఇలా వేసేసుకోవాలి. కంప్లీట్గా వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కేజీన్నర రైస్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది 2 గ్లాసులేమో బాస్మతి రైస్, 3 ఏమో మామూలు సోనా మసూరి అన్నమాట ఫ్రెండ్స్. 2 మిక్స్ చేసి కడిగి నానబెట్టి ఎసరబెట్టి ఇంట్లో వేస్తాం అన్నమాట. మొత్తం వేసుకున్నాక ఇలా కలుపుకొని అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి రైస్. ఇది నెయ్యి కదా ఫ్రెండ్స్. ఇది ఇంట్లో కాసిన నెయ్యి.
ఇప్పుడే అన్నాలు చేసి ఉంటావు 3 4 ఉం?